ఈజ్ మా అక్కయ్య హిమాంగి. హిమాంగి బాగున్నారా? బాగున్నాను, మీరు ఎట్లా ఉన్నారు? నేను బాగున్నాను అక్కయ్య. ఏ పాట పాడబోతున్నారు అక్కయ్య? నేను పాడబోయే పాట ఎల్లు వచ్చి గోదారమ్మ, సినిమా దేవత, రచన వేటూరి సుందరరామూర్తి గారు, సంగీతం చక్రవర్తి గారు, పాడిన వారు బాలసుబ్రహ్మణ్యం గారు మరియు పి సుశీల గారు. ఇప్పుడు ఇది ఇన్ఫర్మేషన్ నవ్వుకొని చెప్పొచ్చు కదా, రచన అలా లేకుండా రచన సంగీతం అలా ఒకసారి చెప్పమ్మా ప్లీజ్. నేను పాడబోయే పాట ఎల్లు వచ్చి గోదారమ్మ, అది ఆ ఎక్స్ప్రెషన్ లేకుండా, సినిమా దేవత, ఆహా, సంగీతం చక్రవర్తి గారు, రచన వేటూరి సుందరరామూర్తి గారు, పాడిన వారు బాలసుబ్రహ్మణ్యం గారు మరియు పి సుశీల గారు. దోశ పిండి రెడీ అయింది. గోదావరి పడవ మీద ఎక్కింది. ఎల్లు వచ్చి గోదారమ్మ పడవ ఎక్కి నీకు ఎవరు సపోర్ట్? రిషిల్. నువ్వు సెలెక్ట్ నువ్వు రా నాన్న, రా దా నాన్న దా. అవును, ఇది మీరు ఏదైనా లక్కీ టిప్ లాగా ఏదైనా చేయి పెట్టి ఇలా తీస్తున్నారా, లేకపోతే మీరే నేను రిషిల్తో పాడతాను, నేను హిమాంగితో పాడతాను అని మీరు ఏమైనా డిసైడ్ చేసుకున్నారా? డైరెక్టర్ గారు చెప్పారా? ఓకే, వీడు నీకు కరెక్ట్గా సపోర్ట్ ఇస్తాడా? నీకు ఆ నమ్మకం ఉందా? సపోర్ట్ చేస్తావా? yes bro. షూరా? yeah bro. ఇలా పాడద్దురా ఆ పాట. yes bro. okay bro. ఆల్ ది బెస్ట్. thank you bro. ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిలా పడ్డాదమ్మో, ఎన్నెలొచ్చి రెల్లు పులే ఎండి గిన్నెల ఏనమ్మో, కొంగు దాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే, ఓరయ్యో రావయ్యో ఆగడల పిల్లోడన సోగాడా, మీ గడంత నీదే లేరా బుల్లోడా. ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్లా పడ్డాదమ్మో, ఎన్నెలొచ్చి రెల్లు పూలే ఎండి గిన్నెల ఏనమ్మో, కొంగు సాటు అందాలన్నీ పేరంటలే చేస్తుంటే, ఒలమ్మో రావమ్మో ఆగమంటే రేగేనమ్మ సొక్కాడు, ఆగడల పిల్లోడైనా నీ ఓడు, ఆగమంటే రేగేనమ్మ సొక్కాడు, ఆగడల పిల్లోడైనా నీ ఓడు. ఈ కళ్ళకున్న ఆ కళ్ళలోన అందాల విందమ్మ నువ్వు, వాటేసుకుంటే వందెళ్ళ పంట వద్దంటే విందమ్మ నవ్వు, చెయ్యేస్తే చేమంతి బుగ్గ చెంగావి గన్నేరు మొగ్గ, చెయ్యేస్తే చేమంతి బుగ్గ చెంగావి గన్నేరు మొగ్గ, ఈడొచ్చి నీ చోటు ఈడుంది రమ్మంటే ఏడేసుకుంటావు గూడు, కౌగిళ్ళలో నన్ను కూడు అక్కళ్ళకుంటది కూడు, గుండెల్లో చోటుంది చూడు. ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా జిల్లా పడ్డాదమ్మో, ఎన్నెలొచ్చి రెల్లు పులే ఎండి గిన్నెల ఏనమ్మో, కొంగు చాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే, ఓరయ్యో రావయ్యో ఆగడల పిల్లోడన సోగాడా, మీ గడంత నీదే లేరా బుల్లోడా, ఆగమంటే రేగేనమ్మ సొక్కాడు, ఆగడల పిల్లోడైనా నీ ఓడు. నీ కళ్ళు సోక నా తల కోక అయ్యింది లెగళ కోక, నీ మాట విన్నా నా జరు బయట పాడింది లెగలి పాట, కళ్ళల్లో ఉన్నాయి ముళ్ళు నే కోరిన మూడు ముళ్ళు, కళ్ళల్లో ఉన్నాయి ముళ్ళు నే కోరిన
ఒడులో ఊపిరాడు. ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్లా పడ్డాదమ్మో, ఎన్నెలొచ్చి ఎల్లు పూలై ఎండి గిన్నెలయ్యేనమ్మో, కొంగు దాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే, ఓలమ్మో రావమ్మో ఆగమంటే రేగేనమ్మ సొగడు, ఆగడల పిల్లోడైనా నీ గోడు, ఆగడల పిల్లోడన సొగడా, మిగడంత నీదే లేరా బుల్లోడా. నిజంగా రా, నీకైతే హ్యాట్స్ ఆఫ్ నాన్న. ఎందుకంటే ఇది వీడి స్టైల్ కాదు ఈ పాట, అసలు ఈ మెలడీ ఇది ఎంతైనా కొంచెం ఆ గొంతుని ట్రై చేశాడు, ఆ సాఫ్ట్గా పాడడానికి ఆ మెలడీ ట్రై చేసావు నువ్వు. నిజంగా వెల్ డన్ నాన్న. ఆ ప్రయత్నం నువ్వు చేసావు చూసావా, వెరీ గుడ్. థ్యాంక్ యూ బ్రో. అయ్యో ఈ పాటలు నాకు రాదు, నేను ఇది పాడను అనకుండా నువ్వు అసలు అది నేర్చుకొని ఇంత ఇంత చక్కగా నువ్వు పాడినందుకు, చక్కగా కాదు పాడావు, బాగా పాడు. ఓకే థ్యాంక్ యూ బ్రో. అక్కయ్య, సారీ అక్కయ్య, మిమ్మల్ని వదిలేసి ఇక్కడ ఇటు పక్క మాట్లాడాను, ఏం పర్వాలేదు. సారీ. మన జడ్జెస్ దగ్గరికి వెళ్ళిపోదాము. ఆ. మీరు అడుగుతారా విజయ్ ప్రకాష్ గారిని? సునీత మ్యామ్. సారీ విజయ్ ప్రకాష్ గారు ప్లీజ్. చాలా బాగా పాడా తెలుసా. థ్యాంక్ యూ సార్. నేను సునీత గారిలాగే మాట్లాడేది ట్రై చేస్తున్నా. ఇంకొంచెం గాలి, గాలా గొమ్ముగా, ఇంకా దమ్ముగా. ఇదే ఇదే నేను అలా మాట్లాడతానా? ఆయన అన్న గాలి ఉందా నా గొంతులో? గాలి అంత లేదు, కానీ ఆయన యాడ్ చేస్తున్నారు. మీరు యాక్చువల్లీ వాణి జయరాం గారిలా మాట్లాడుతున్నారు. అవునా? ఆ. అలా అయితే మార్చేస్తా. హిమాంగి ఎస్ సార్. ఆర్టిస్ట్ లా కనబడుతోంది, వీడు సైంటిస్ట్ లా కనబడుతున్నాడు. ఈ కాలేజ్ డే అంతా అవుతుంది కదా, ప్రొఫెసర్ స్టూడెంట్ తో పాడితే ఎలా ఉంటుంది? ఇద్దరు దగ్గుతున్నారు ఏంటి, డ్యూయట్ రౌండ్ అని ఇద్దరు అలా ప్రాక్టీస్ చేసుకుని వచ్చారా, లేదు సార్. లేక వానికి దగ్గుందని సెలెక్ట్ చేసుకున్నావా? లేదు సార్. ఇప్పుడు ఎవరికి మార్క్స్, ఎవరికి ఈ రౌండ్ లో? నాకు సార్. నీకే ఇవ్వాలా? ఎస్ సార్. ఓకే, రిషిల్ తను ఎలా పాడిందిరా? బాగా పాడింది సార్. బాగా పాడింది సార్. బాగా పాడింది, కానీ ఎక్కడైనా శృతి తాళం గురించి ఏదైనా చెప్తావా? లేదు సార్, అట్లా ఏం లేదు. ఎందుకు? నేను తనకు చెప్పాలనుకున్నా చెప్పను కాబట్టి. ఎందుకురా? బికాస్ వి ఆర్ ఎనిమీస్. ఎస్, ఫర్ ఎవర్. ఎందుకు? బిగ్గెస్ట్ ఎనిమీస్ ఫర్ ఎవర్. ఎందుకు అలాగా? కొడుతూనే ఉంటాడు. ఎందుకు? ఎందుకురా పాపం, అమ్మాయిని కొట్టకూడదురా? నేను కొట్టాను. ఒకటి మాట్లాడతామంటే ఫ్రెండ్స్ అంటే ఎనిమీస్ అంటది, అందుకే నేను లైన్లోకి వచ్చిన అంతే. లైన్లోకి వచ్చిన అంతే. ఓ, తను విత్తన్నగా మాడుతుందా? ఆ, ఆపోజిట్ మాడుతుంది ఎప్పుడును? అవును. ఓకే, ఎందుకు అలాగా నువ్వు? ఊరికి అల్లరి చేద్దామని అంటే ఎనిమీస్ ఉండాలని. ఎందుకు ఎందుకు ఎనిమిస్ ఎందుకు ఉండాలి? కొడతాడు ఎందుకు? ఓకే, గొడవ ఆపేయండి, ఇప్పుడు వదిలేయండి అంతా. సరే, ముందు వీళ్ళు కామెంట్స్ ఫినిష్ చేసి దాని తర్వాత నేను ఐ హావ్ టు టాక్ టు యు బోత్. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఈ శృతి ఎవరు మీ ఇద్దరులో ఏ శృతిలో పాడాలని డిసైడ్ చేసుకుంది? ఏ షార్ప్ సార్. తను డిసైడ్ చేసేదా, నువ్వు డిసైడ్ చేసావా? ఉమ్. అనుకున్నా, వీనికి పాపం హై అయింది, ప్రొఫెసర్ కష్టపడి పాడాడు, కానీ నీ హై పిచ్ లో పాడావరా. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. హిమాంగి ఎస్ సార్. బాగుండింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే, సునీత గారు, హిమాంగి, నాకైతే నీ పాట చాలా నచ్చింది నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ మ్యామ్. అకార్డింగ్ టు మీ నీలో చాలా ఇంప్రూవ్మెంట్ చూస్తున్నాను నేను థ్యాంక్ యూ మ్యామ్. ఫస్ట్ నుంచి. నువ్వు చివర్లో సస్టైన్ నోట్స్ అన్ని కూడా ఊపిరి అందనట్టుగా ఒకప్పుడు ఫినిష్ చేస్తూ ఉండేదానివి. రౌండ్ బై రౌండ్ ఐ సీ అ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ యువర్ సింగింగ్. థ్యాంక్ యూ ఐఎమ్ మ్యామ్. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. మరి ఇంత పెద్ద ఎనిమిని పక్కన పెట్టుకొని ఈ పాట అంతా బాగా ఎలా పాడగలిగావు? మార్క్స్ అంటే మంచిగా పాడాలి కాబట్టి. అంతేనా? రిషిల్ నానా, నీది కానీ జోనర్ నువ్వు చాలా పుష్ చేసుకున్నావురా. థ్యాంక్ యూ మ్యామ్. వెరీ నైస్, వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ. లాస్ట్ పల్లవి చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో రోజుల తర్వాత ఒక సూపర్ డూపర్ హిట్ డ్యూయట్ ని మాకు వినిపించినందుకు. చాలా హుషారైన డ్యూయట్, యట్ చాలా మెలడీ ఉంటుంది దీనిలో. థ్యాంక్ యూ వెరీ మచ్ బోత్ ఆఫ్ యూ. వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ. చక్కగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తమ్ముడు. గుడ్ లక్. థ్యాంక్ యూ ప్లీజ్ తమ్ముడు. అమ్మాయిల్ని కొట్టకూడదురా.
నేను కొట్టలేదు బ్రో. ఫ్రెండ్స్ అయిపోండి ఇద్దరు, హ్యాండ్ షేకింగ్. ఫ్రెండ్స్ బెస్ట్ ఎనిమీస్ ఫర్ ఎవర్. బెస్ట్ ఎనిమీస్. ఒరేయ్ ఇప్పుడే చెప్తున్నాను ఫ్రెండ్స్ అవ్వండి. ఫ్రెండ్స్ అవ్వండి రా నాన్న. ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అనండి. లేదు సార్, ఆల్రెడీ మెట్రో ట్రైన్ లో చెప్పేసాం దేంట్లో? బెస్ట్ ఎనిమీస్ ఫర్ ఎవర్ అని. ఎస్. హిమాంగి వాడు చాలా మంచివాడు నాన్న. లేదు మేడం, కొడుతూనే ఉంటాడు. ఎందుకు కొడుతున్నావు నువ్వు? నేను ఎక్కువ ఏం కొట్టాను. కొంచెం కొడుతున్నావు కదా. కొంచెం, నేను ఎక్కువ ఏం కొట్టాను. కొడతాడు మేడం. అవన్నీ వదిలేసేయండి నాన్న, ఫ్రెండ్స్ గా ఉండండి ఇప్పటి నుంచి ప్లీజ్. ఓకేనా? ఓకే సర్లే. సర్లే. రిషిల్ ఎలా అంటే వాడు ఒకసారి కమిట్ అయితే వాడి మాట వాడే మార్చుకోడు. వాడేమంటారు? ఇక్కడ యాక్చువల్గా రివర్స్ అనుకుంటా. నేను అనుకుంటా ఇక్కడ కోపిష్టి మా అక్కయ్య అనుకుంటా. అవును బ్రో. కరెక్టేనా? సరే, అవును. ఇంకా ఫర్దర్ గా వచ్చే ఎపిసోడ్స్ లో, రానున్న ఎపిసోడ్స్ లో మనం దీని గురించి డిస్కస్ చేద్దాము. అంతవరకు మీరు వెళ్ళి దయచేసి కూర్చోండి ఓకే బాయ్ తమ్ముడు. మేము దయచేసి కూర్చోండి ప్లీజ్.